హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే సద్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం బాలనాగమ్మ కథలో నాగళ్ళపూడి గట్టుకు బాలవర్ది చేరుకున్న ఘట్టాన్ని తెలుసుకుందాం. సూర్యవర్ది రాజు నుండి సెలవు తీసుకుని చిలుకువారి పట్టణం నుండి బయలుదేరాడు బాలవర్ది. పొలిమేరన ఫకీరుచే నియమించబడిన శక్తి బాలింత రూపంలో బాలుని ముందుకొచ్చింది. ముసిముసి నవ్వులతో బాలుని సమీపించింది. ఓసి రక్కసి, నీకిదేమి వేషము అని కత్తి తీసి దాని గుండెలోకి గొచ్చబోయాడు. ఆగబోయి రాజా, నన్ను చంపి నీకేమి ప్రయోజనము? నన్ను కూడి మెప్పించినేవి నీ తల్లి దగ్గరకు మార్గాన్ని చెప్పుతాను అన్నది. కసుగాయను నాతో నీకు సరసమా అన్న బాలునకు తన శక్తినిచ్చి ఆనందించింది. మార్గం చెప్పమన్నాడు. ఓయి బాలవర్ది, నాగళ్ళపూడి గట్టున తంబళ్ళ పెద్దమ్మ ఉన్నది. అది ఫకీరుకు రండలు కట్టి ఇస్తుంటది. దానికి నువ్వు తంబళ్ళ శరభయ్య నాగమ్మల పుత్రుణ్ణని చెప్పి దాని ఇంట ఆశ్రమం పొందు. నీ పని నెరవేరుతుంది వెళ్ళమన్నది. శక్తి తానెటో పోయింది. బాలవర్ది తంబళ్ళ పెద్దమ్మ ఇంటికి ప్రవేశించాడు. దండలు కట్టడంలో ఆమెకి సాయపడుతుండేవాడు. ఫకీరు ఆ దండలు చూసి ఎంతగానో మెచ్చుకునేవాడు. ఇంతకాలంగా నీలోని ఈ సామర్థ్యం ఏమైందని ఆమెను ప్రశ్నించాడు. ఇది నా పనితనం కాదు, నా మనవడొచ్చాడు, వాడొకడున్నాడు అన్నది. వానిని తెచ్చి చూపమన్నాడు. ఒకనాడు దండ కట్టి అందులో ఉంగరం పెట్టి ఆ దండను ఫకీరుకి తెచ్చి కొత్త రాణి బాలనాగమ్మకిచ్చి రమ్మన్నాడు. తంబళ్ళ పెద్దమ్మ బాలనాగమ్మను వెదికి ఆమెకిచ్చింది. నాకెందుకీ దండ అని మసీదు గోడకు విసిరికొట్టింది. కింద పడిన ఉంగరాన్ని చూసింది. ఇది ఎలా వచ్చిందని ఆలోచించింది. తన కొడుకు వచ్చాడేమో అని అనుకున్నది. ఫకీరు వానిని తెమ్మని తంబళ్ళ పెద్దమ్మకు గతంలో చెప్పిన ప్రకారం వానిని వెంటబెట్టుకుని తీసుకుని ఫకీరు వద్దకు వెళ్ళింది. బాలుని చూడగానే ఫకీరు అతనితో ముచ్చటలాడాడు. ఫకీరు నాదొక కోరిక అన్నాడు. ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, సిరులు సంపదలు కావాలా, మేడలు కావాలా, కోటలు కావాలా, కోరుకో అన్నాడు ఫకీరు. చిన్నవాణ్ణి, నాకెందుకు ఇవన్నీ, నీ దయ ఉంటే చాలు గదా అని ఫకీరును మురిపించాడు. మాటతో మరి నీకేం కావాలిరా చెప్పరా, తీరుస్తాను అన్నాడు. ఫకీరు, నీ గట్టున 12 స్తంభాల మసీదు ఉన్నదంట కదా. వెండి ఏనుగులు, వెండి గుర్రాలు, చిలుకలు, పావురాల చిత్రాలు చిత్ర విచిత్రాలుగా అందాలు చిందేలా చిత్రించావట కదా. నీ శైలవేత్త చూసి వచ్చాను అన్నాడు బాలుడు. ఆ మాటలకు నిశ్చేష్టుడయ్యాడు ఫకీరు. బాలుని ముఖంలోని నిశ్చలతకు స్థిమ్మితపడ్డాడు. ఓరోరి, నువ్విప్పుడు చూడటానికి వలను పడదు, నాకే ప్రవేశము కుదరదు. పానుకంటి నుండి బాలనాగమ్మయ్యను అందాల బామను నా రాణి చేసుకోవాలని తెచ్చాను. ఆమె 12 సంవత్సరాల వ్రతంలో ఉన్నది. ఇకను 3 సంవత్సరాలు గడువున్నది. ఆమె చూసినా తాకినా తల పగిలి చేస్తాను అని అన్నాడు ఫకీరు. కనుక మన ముచ్చటకు పోవు వీలు పడదు అని అన్నాడు ఫకీరు. ఫకీరు, శాపం నీకు కదా, నాకు కాదు కదా. నేడు నీవు నన్ను అనుమతిస్తే రేపటికి నీకు అద్భుతమైన దండలు కట్టి ఇస్తాను అని మెప్పించి వారిని ఒప్పించాడు. తలుపులు తెరుచుకునే మూసుకునే మంత్రం నేర్పాడు ఆ ఫకీరు. వెళ్ళరా, ఆమె జోలికి పోవద్దు అని అన్నాడు. రెట్టించిన ఆనందంతో బాలవర్ది మసీదుకు వెళ్ళాడు. లోపలికి ప్రవేశించాడు. తల వంచుకున్న తన తల్లిని చూశాడు. ఆమెను చేరి తన వివరాలు తెలియజెప్పాడు. బిడ్డడిని చేరదీసుకొని ఆమె అక్కును చేర్చుకుంది, ముద్దాడింది. నన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చావా నాయనా అని అన్నాడు. ఫకీరు చాలా మాయగాడు. వాని దాటికి నీ తండ్రి పెద్ద తండ్రులే తట్టుకోలేకపోయారు. వారు శిలలైపోయారు. వాని జోలికి పోవద్దు నాయనా అని బ్రతిమలాడింది. అమ్మ, నీ ఆశీస్సులుంటే ఆ వాని మంత్రతంత్రాలు అన్నీ నన్నేమీ చేయలేవు. నేనొక పన్నాగము చెబుతాను విను. నా తండ్రి ఉన్నట్టి వలె సింగారించుకో. రేపటి ఫకీరు పూలవనానికి వచ్చినప్పుడు వానికి ప్రసన్నంగా కనపడు. నేనింకా నీ దానను, నాకెవరూ దిక్కు, ఉపాసాలు ఉపద్రవాలు అంటూ స్థిరం నిమిత్తం లేకుండా ఉంటాను. నీకు ఏమన్నా జరిగితే నాకేం దిక్కు అని అనమన్నాడు. నమ్మేలాగా పలకవలసింది అని అన్నాడు. వాడు మాటల సారం నాకు తంబళ్ళ పెద్ద ఇంటికి తెలియజెప్పు అని కార్యవర్ది ఈవలకొచ్చి ఫకీరును కలిసి మసీదున 1000 విధాల పొగిడి తంబళ్ళ పెద్ద ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ రోజుకి ఈ అధ్యాయంతో ముగించి రేపు తదుపరి అధ్యాయంతో కలుసుకుందాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా తెలియచేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న QR కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.